అందరికీ నమస్కారం. భారత పార్లమెంట్లో ప్రతి ఏటా ఒక స్పెషల్ స్పీచ్ జరుగుతుంది. వినడానికి మామూలుగానే అనిపించొచ్చు, కానీ ఈ ఒక్క ప్రసంగానికి ఏకంగా ఒక ప్రభుత్వం నిలబడుతుందా లేదా పడిపోతుందా అని తేల్చే శక్తి ఉందంటే నమ్ముతారా? అవును, ఇది నిజం. అసలు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు ఈ రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యాంగంలో ఏమైనా ఆధారముందా? అంటే ఇది కేవలం ఒక సంప్రదాయమా, లేక తప్పనిసరిగా పాటించాల్సిన రూలా? చూద్దాం. ఈ సెక్షన్ని మనం అందుకే రాష్ట్రపతి ఆదేశమంటున్నాం. అవును, మీరు విన్నది కరెక్టే. పార్లమెంటులో జరిగే ఒకే ఒక స్పీచ్ అధికారంలో ఉన్న ప్రభుత్వ బలాన్ని, వాళ్ల మెజారిటీని టెస్ట్ చేయగలదు. ఇంతకీ ఒక ప్రసంగం ఒక ప్రభుత్వం యొక్క మనుగడను ఎలా పరీక్షిస్తుంది? ఆ విషయానికి వచ్చే ముందు అసలు ఏంటి ఈ ప్రసంగం, దాని వెనకున్న కథేంటి? ఇది కేవలమేదో ఆనవాయితీగా వచ్చే సంప్రదాయం కాదనమాట. మన భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 87 చాలా స్పష్టంగా చెప్తోంది, రాష్ట్రపతి పార్లమెంట్లో ఈ ప్రత్యేక ప్రసంగం ఖచ్చితంగా చెయ్యాలి అని. అంటే ఇదొక రకంగా వాళ్ళ రాజ్యాంగబద్ధమైన విధి. సరే, ఇది రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి అని తెలిసింది కదా, మరి ఈ ప్రసంగం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీని వెనకున్న రూల్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. రాజ్యాంగం ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది. ఈ ప్రత్యేక ప్రసంగం కేవలం రెండు సందర్భాల్లో జరుగుతుంది. ఒకటి, ప్రతి జనరల్ ఎలక్షన్ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి మొదటిసారి పార్లమెంట్ సమావేశమైనప్పుడు. ఇక రెండోది, ప్రతి సంవత్సరం ఆ ఏడాదికి జరిగే మొట్టమొదటి పార్లమెంట్ సెషన్ స్టార్టింగ్లో. మరి ఈ ప్రసంగం ఎక్కడ జరుగుతుంది? కేవలం లోక్సభలోనో రాజ్యసభలోనో కాదు. లోక్సభ, రాజ్యసభ ఈ రెండు సభల సభ్యులందరూ కలిసి ఒకే చోట సెంట్రల్ హాల్లో సమావేశమవుతారు. ఈ జాయింట్ సిట్టింగ్లో రాష్ట్రపతి ప్రసంగిస్తారన్నమాట. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. జాయింట్ సిట్టింగ్ అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆర్టికల్ 108. అంటే ఏదైనా బిల్లు విషయంలో లోక్సభకి, రాజ్యసభకి మధ్య గొడవొస్తే దాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసే సమావేశం. కానీ రాష్ట్రపతి ప్రసంగం కోసం జరిగే ఈ జాయింట్ సిట్టింగ్ వేరు. ఇది ఆర్టికల్ 87 కింద జరిగేది. ఇది కేవలం ప్రసంగం కోసమే, ఒక రకంగా చెప్పాలంటే ఒక సెరిమోనియల్ గ్యాదరింగ్. ఆ ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్కి దీనికి చాలా తేడా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, రాష్ట్రపతే స్వయంగా ప్రసంగిస్తున్నారు కదా, అప్పుడు ఆ స్పీచ్లో ఉన్నవన్నీ వాళ్ల సొంత అభిప్రాయాలు, వాళ్ల ఆలోచనలేనా? చాలామందికి వచ్చే డౌటేది. నిజమేనా? అస్సలు కాదు. ఇక్కడే అసలు విషయముంది. ఆ స్పీచ్ని ప్రిపేర్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, అంటే అధికారంలో ఉన్న పార్టీ యొక్క క్యాబినెట్. వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్నే రాష్ట్రపతి చదువుతారు. సో ఆ ప్రసంగం 100% అప్పటి ప్రభుత్వం యొక్క ఆలోచనలు, వాళ్ల పాలసీలను మాత్రమే చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రసంగం అనేది రాబోయే సంవత్సరానికి ప్రభుత్వం యొక్క రోడ్ మ్యాప్ అన్నమాట. ఆ ఏడాదిలో వాళ్ళేం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి కొత్త పథకాలు తెస్తారు, ఏ చట్టాలు పాస్ చేయబోతున్నారు, వాళ్ల ప్రయారిటీస్ ఏంటి, ఇలాంటివన్నీ ఆ స్పీచ్లో క్లియర్గా ఉంటాయి. సరే, రాష్ట్రపతి ప్రసంగం అయిపోయింది, ఇక అందరు ఇళ్లకి వెళ్ళిపోవడమేనా? కాదు, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. స్పీచ్ తర్వాత పార్లమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. ఈ స్టేజ్ని మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు. రాష్ట్రపతి ప్రసంగానికి థ్యాంక్స్ చెబుతూ లోక్సభలో, రాజ్యసభలో కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీన్నే మనం మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లేదా ధన్యవాద తీర్మానం అంటాం. ఈ తీర్మానం మీద చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. ఈ డిబేట్ మన పార్లమెంటరీ డెమోక్రసీకి ప్రాణం లాంటిది. ఎందుకంటే ఈ సమయంలో మెంబర్స్, ముఖ్యంగా అపోజిషన్ పార్టీల వాళ్ళు, ప్రభుత్వ పాలసీల్ని ఓ రేంజ్లో విమర్శిస్తారు. వాళ్ల ప్లాన్స్లో ఉన్న లోపాల్ని బయటపెడతారు, సవరణలు కూడా సూచిస్తారు. నిజమైన ప్రజాస్వామ్యమంటే ఇదే కదా. ఈ చర్చలు, విమర్శలు, వాదోపవాదాలు అన్నీ అయిపోయాక ఫైనల్గా ఆ ధన్యవాద తీర్మానంపై ఓటింగ్ పెడతారు. ఇది ఏదో మామూలు ఓటింగ్ కాదు, దీని రిజల్ట్ చాలా చాలా కీలకం. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం. ఒకవేళ ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఓటింగ్లో వీగిపోతే, అదేంటి జస్ట్ థ్యాంక్స్ చెప్పే తీర్మానం ఓడిపోతే ఏమవుతుందిలే అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలైన రాజకీయ చదరంగం. సింపుల్గా చెప్పాలంటే ఈ తీర్మానం ఓడిపోయిందంటే దాని అర్థం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పార్లమెంట్లో మెజారిటీ లేదనే. ఇది ఆల్మోస్ట్ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టే లెక్క. అవును, ఆ తీర్మానం గనక ఓడిపోతే ప్రభుత్వం తన నైతిక అధికారాన్ని కోల్పోయినట్టు. వాళ్లు రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే మనం మొదట్లో అన్నది, ఈ రాష్ట్రపతి ప్రసంగం ప్రభుత్వానికి ఒక అగ్నిపరీక్ష లాంటిదని. దీని వెనకున్న అసలైన పొలిటికల్ పవర్ ఇదే. సరే, ఇప్పటిదాకా మనం రూల్స్ చూశాం, దాని వెనక్కున్న పొలిటికల్ డ్రామా చూశాం. మరి అసలు మన డెమోక్రాటిక్ సిస్టంలో ఈ ప్రసంగానికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకుందో ఒక్కసారి క్విక్గా చూద్దాం. చూడ్డానికి ఒక స్పీచ్ అయినా ఇది చాలా పనులు చేస్తుంది. ముందుగా ఆ సంవత్సరానికి గవర్నమెంట్ ఎజెండా ఏంటో సెట్ చేస్తుంది. రెండోది, ఆ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ద్వారా ప్రభుత్వాన్ని, పార్లమెంటుకి జవాబుదారీగా చేస్తుంది, అంటే అకౌంటబుల్గా ఉంచుతుంది. మూడోది, ఇది గవర్నమెంట్కి, పార్లమెంటుకి మధ్య ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది. అందుకే ఇది ప్రతి ఏటా జరిగే ఒక మేజర్ పొలిటికల్ ఈవెంట్. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 87 అనేది రాజ్యాంగం ఇచ్చిన ఒక ఆదేశం. ఇది ప్రభుత్వ అజెండాని అధికారికంగా ప్రకటిస్తుంది. అంతేకాదు, పార్లమెంట్లో జవాబుదారీతనాన్ని నిలబెట్టే ఒక ముఖ్యమైన వేదికగా కూడా పనిచేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, కేవలం ఒక స్పీచ్, దాని తర్వాత జరిగే ఒక డిబేట్, ఒక సంవత్సరం మొత్తం ప్రభుత్వాన్ని కంట్రోల్ ఎలా ఉంచగలదు?
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పాటు చేసిన ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎంత పవర్ఫుల్ అనేది దీని ద్వారా మనకు